నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అన్ని పార్టీలకి గెలుపు గుర్రాల వేటే లక్ష్యం. ఏ పార్టీ నుండి వస్తున్నారు, ఇంతకాలం ఎలాంటి సంబంధాలున్నాయి, ఇవన్నీ అనవసరం. గెలుస్తారు అనుకుంటే చాలు, ఆపరేషన్ ఆకర్ష్ను వాడేస్తారు, టికెట్ ఇచ్చేస్తారు. బీఆర్ఎస్ గెలుపు గుర్రాలను ముందే రెడీ చేసుకోవడంలో భాగంగా దాదాపు సిట్టింగ్లు అందరికీ టికెట్లు ఇచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో బాగా సక్సెస్ అయితే, బీజేపీ మాత్రం ఎన్నికల వ్యూహంలో వెనుకబడింది. ఎన్నికలంటే గెలుపోటములు తప్ప మరేదీ కీలకం కాదు. పార్టీతో పాటు అభ్యర్థి ఇమేజ్ కూడా కలిస్తేనే గెలుపు డిసైడ్ అవుతుంది. అంటే ఏ పార్టీకైనా గెలిచే అభ్యర్థి చాలా కీలకం. ప్రతి ఓటు ముఖ్యమే అనుకున్నట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి అభ్యర్థి ముఖ్యమే. పైగా ఇప్పుడు తెలంగాణలో గత 2 ఎన్నికలు, ఈ ఎన్నికలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గతం కంటే కాంగ్రెస్ పుంజుకుంది. 6 గ్యారంటీలు గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. దీంతో సరైన అభ్యర్థులు బరిలో ఉంటే చాలు, గెలుపు ఖాయం అనుకుంటోంది. దీంతో ఎవరో ఏమిటి అని చూడకుండా కేవలం గెలిచే అవకాశాల ఆధారంగానే అభ్యర్థులు తెరపైకొస్తున్నారు. తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు గత కొద్ది నెలలుగా టికెట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఈ విషయంలో కాస్త క్లియర్గా ఉంది. చాలా ముందుగానే 115 స్థానాలకు అభ్యర్థులని ఫైనల్ చేసింది. సిట్టింగులకే ప్రాధాన్యతనిచ్చింది. బోధ్, స్టేషన్ ఘన్పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కామారెడ్డి, ఉప్పల్, వేములవాడ, కోరట్ల లాంటి స్థానాల్లో తప్ప పెద్దగా మార్పులు చేయలేదు. సిట్టింగులు చేజారకుండా, అనుమానాలకు తావు లేకుండా అభ్యర్థులను ప్రకటించేసి స్పష్టతనిచ్చేసింది. కానీ కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి అది కాదు. బీజేపీ బలం పుంజుకోవాలని ఆశిస్తూ ఉంటే, కాంగ్రెస్ అధికారమే సాధించాలనే ఆలోచనలో ఉంది. అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా ఉంటే తప్ప గెలుపు దక్కదని భావిస్తున్నాయి. అందుకే లిస్టులు, కసరత్తులు ఎడతెగకుండా సాగుతున్నాయి. బలమైన అభ్యర్థుల కోసం నిరంతరం వేటలో మునిగిపోయాయి. చివరి క్షణం వరకు బలమైన గెలుపు గుర్రాలని వెతకడమే లక్ష్యంగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారో వారికే టికెట్లు అనే పద్ధతి ఇప్పుడు అన్ని పార్టీల్లో నడుస్తోంది. గెలుపు గుర్రాలైతే చాలు, మన పార్టీనా పక్క పార్టీనా అనే తేడా లేదు. ఏ పార్టీ వాళ్ళైతేనేం గెలిచే సత్తా ఉంటే చాలు అనుకుంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్. నిన్నటిదాకా తమ పార్టీని తిట్టినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీపై తీవ్ర విమర్శలు చేసి వెళ్లిన వారిని రారమ్మనే పరిస్థితి ఉంది. తుమ్మల, పొంగులేటి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక వరకు పదుల సంఖ్యలో నేతల చేరికల్లో కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఇదే. తొలి విడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో 55 మంది పేర్లను ప్రకటించారు. రెండో విడత 45 మంది పేర్లను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల కోసం వెతుకులాడుతూ వచ్చింది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సీనియర్ నేతలను కాదని ఖచ్చితంగా గెలిచే అభ్యర్థుల కోసం గాలించింది. బలమైన నేతలుగా భావించిన వారికి తొలి జాబితాలో అవకాశమిచ్చింది. దీంతో ఆయా స్థానాల్లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తికి గురవడంతో రెండో విడత జాబితాపై కూడా మరింత ఉత్కంఠ కనిపించింది. సామాజిక ప్రాధాన్యతలను పక్కకు పెట్టేసి ఆర్థికంగా బలంగా ఉన్న వారి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. ఈ విషయాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థికంగా బలంగా లేకపోతే పార్టీ కోసం అంకిత భావంతో ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు అనే భావనలో పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గతంతో పోల్చితే జోరు పెరిగిన మాట వాస్తవం. ఇతర పార్టీల్లోని నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతూ ఉండడంతో రెండో విడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కూడా వాయిదా వేస్తూ వచ్చారు. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంలో క్లారిటీ వచ్చి కొత్తగా బలమైన అభ్యర్థులు ఎవరైనా వస్తారా అని చివరి వరకు చూసి మరీ బెర్తులు ఫైనల్ చేసింది. అభ్యర్థులకు కేవలం సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చారు. అయితే సర్వేలను పక్కన పెట్టిన నియోజకవర్గాలు, రీసర్వేలు జరిగిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఏం చేసినా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలనేది ప్రధానమైన ఆలోచన. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం దీనిపైనే దృష్టి పెట్టింది. దీనిపై సీనియర్ల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు ఓయూ విద్యార్థుల నుండి ఇటు పార్టీలో దీర్ఘకాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నేతల వరకు అందరిలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతోంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ పార్టీలోని అసంతృప్తులు బీజేపీ వైపు చూస్తారని భావించినా వారిలో మెజారిటీ నాయకులు కాంగ్రెస్ వైపే ఆసక్తి చూపించారు. బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు తనకు టికెట్ దక్కినా కొడుకు రాలేదనే కారణంతో మైనంపల్లి హనుమంతరావు హస్తంగూటికి చేరారు. ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న నాయకుల జాబితా చేయింతాడంత పొడవుంది. వీరిలో 12 మందికి ఇప్పటికే మొదటి జాబితాలో టికెట్లు దక్కాయి. 15 మందికి రెండో జాబితాలో టికెట్లు దక్కాయి. అంటే ఇప్పటివరకు ప్రకటించిన 100 సీట్లలో 27 మంది వలస నేతలకు అవకాశాలు దక్కాయి. లేటెస్ట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మోత్కుపల్లి నరసింహలు, కపిలవాయి దిలీప్ కుమార్,
ఆకుల లలిత, నీలం మధుతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు. కొత్తగా చేరుతున్న నేతలు మరికొందరికి తదుపరి జాబితాల్లో టికెట్ దక్కే అవకాశాలున్నాయని సమాచారం. వలసలతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పలువురు సీనియర్లు ఎన్నికల వేళ కాంగ్రెస్లోకొచ్చారు. మరికొందరు తొందరలోనే వచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు. కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో చేరికలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హస్తంగూటికి వచ్చేందుకు క్యూ కట్టారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులను ఘర్ వాపసీ పేరుతో తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అవకాశాలు కూడా దక్కుతున్నాయి. దీంతో ఇంతకాలం పార్టీని నమ్ముకుని అంకితభావంతో ఉన్న నేతల్లో పలు సందేహాలకు కారణమవుతోంది. ఈ అసంతృప్తి కాంగ్రెస్ నాయకత్వానికి పరీక్షగా మారబోతోంది. ఏడాది ముందు నుంచే ఎన్నికలపై కసరత్తు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ను విజయవంతంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. టీ కాంగ్రెస్ 2 జాబితాలు కలిపి 27 మంది వలస నేతలకు టికెట్లిచ్చింది. ఇది సీనియర్లు, ఆశావాహులకు అసంతృప్తిగా మారింది. సర్వేల్లో తమ పేరున్నా పట్టించుకోలేదని కొందరు, ఇన్నేళ్లు పనిచేసిన తమను విస్మరించారని మరికొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గెలుపు అనే ఒక్క మాటనే పట్టించుకుంటోంది. మిగతా అన్ని ఈక్వేషన్స్ ను పక్కన పెట్టేసింది. పార్టీ గెలిస్తే చాలు, ఆ తర్వాత ఎలాగైనా సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తోంది. ఐపీఎల్ వేలం జాబితాలో ఉన్న ఆటగాళ్లని ఏ టీమైనా కొనుగోలు చేయొచ్చు. తమకు నమ్మకమున్న ఆటగాళ్లని వేలంలో సొంతం చేసుకుంటూ ఉంటాయి. కేవలం ఆట మాత్రమే అక్కడ కొలమానం. ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో గెలుపు మాత్రమే కొలమానం. గెలుస్తారు అంటే చాలు, ఎక్కడి వారు ఏ బ్యాక్గ్రౌండ్ అనే అంశం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్లోకి ఏడాది కాలంగా వలసల జాతర కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చేరికలు మరింత ఊపందుకున్నాయి. పార్టీ నాయకులు కాదన్నా అవునన్నా అధిష్టానం ఈ విషయంలో తగ్గలేదు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మొదలై మాజీ మంత్రి జూపల్లి లాంటి వారంతా వచ్చి చేరడంతో పార్టీకి కొంత ఊపు వచ్చినట్టయింది. ఆ తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అటు పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అధికార పార్టీలో కల్వకుర్తి సీటు ఆశించి దక్కకపోవడంతో కాంగ్రెస్లోకి వచ్చేశారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికే గద్వాల జెడ్పీ చైర్మన్ సరిత, ఎన్నం శ్రీనివాసరెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేశారు. పార్టీలో నుండి బయటకు వెళ్లిన భువనగిరి మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ తిరిగి సొంత గుటికి వచ్చేశారు. ఇలా పార్టీలోకి వలసల జాతర నిరంతరం కొనసాగుతోంది. గెలిచే అభ్యర్థి అయితే చాలు, ఏ పార్టీ నుండి వచ్చారు, ఇంతకాలం ఏం చేశారు అనే లెక్కలేమీ లేకుండా టికెట్లిచ్చే ధోరణి కాంగ్రెస్లో కనిపించింది. మొదటి జాబితాలో జూపల్లి కృష్ణారావు, మైనంపల్లితో పాటు ఆయన కొడుకు, నిర్మల్ టికెట్ దక్కిన కూచాడి శ్రీహరిరావు, ఆర్మూర్ టికెట్ లభించిన వినయ్ కుమార్, బాల్కొండ అభ్యర్థి సునీల్ కుమార్ ముత్యాల, జహీరాబాద్లో చంద్రశేఖర్, కుత్బుల్లాపూర్లో కొలను హనుమంత్ రెడ్డి, ఉప్పల్లో పరమేశ్వర్ రెడ్డి, గద్వాల అభ్యర్థి సరితా తిరుపతయ్య, నాగర్ కర్నూల్లో కూచుకుల్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణ రెడ్డి లాంటి కొత్త ఎంట్రీలకు టికెట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో ఖమ్మం అభ్యర్థిగా తుమ్మల, పాలేరు నుండి పొంగులేటి, సిర్పూర్ నుండి రావి శ్రీనివాస్, ఆసిఫాబాద్ నుండి అజ్మీరా శ్యామ్, ఖానాపూర్ నుండి వెడ్మా బొజ్జు, ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి, హుజూరాబాద్లో వెడుతుల ప్రణవ్, కూకట్పల్లిలో బండి రమేష్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గద్దర్ కూతురు జీవి వెన్నెల, మహబూబ్ నగర్ టికెట్ ఎన్నం శ్రీనివాసరెడ్డి, పాలకుర్తిలో యశస్విని, పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి, పినపాకలో పాయం వెంకటేశ్వర్లకు అవకాశం దక్కింది. ఇక పార్టీ నుండి బయటకు వెళ్లి వెనక్కొచ్చిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డికి టికెట్లు దక్కాయి. ఓవరాల్గా రెండో జాబితాలో 15 మంది వలస నేతలకు టికెట్లు దక్కాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ వీలైనంత త్వరగా టికెట్లు ప్రకటిస్తామని చెప్పినా చేరికలు, అలకలు, సమావేశాల వాయిదాలతో అభ్యర్థుల జాబితా వాయిదా పడుతూ వచ్చింది. బలమైన అభ్యర్థి కోసం, గెలుపు గుర్రాల కోసం చివరి క్షణం వరకు వెతికిన కాంగ్రెస్ అధిష్టానం జాబితాను విడుదల చేసింది. ఈ పరిణామాలతో టీ కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది అసంతృప్తిలో పడ్డారు. కొందరైతే ఢిల్లీ వరకు వెళ్లి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్లో బీసీ నాయకత్వం కూడా అలకలోనే ఉంది. తమ సామాజిక వర్గానికి అనుగుణంగా టిక్కెట్లు ఇవ్వడం లేదు అనే అభిప్రాయంలో పడ్డారు. ఇక పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ బీసీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని భావనలో ఉన్నారు. చేరికల మీద ఉన్నంత ఫోకస్ సామాజిక న్యాయంపై పెట్టడం లేదు అనేది వారి ఆరోపణ. ఇప్పటికే పొన్నాల లాంటి వాళ్లు పార్టీ మారారు. పార్టీలో టికెట్లు రాని వారిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్య నేతలకు బాధ్యతను అప్పగించింది. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే, ఎన్నికల పరిశీలకురాలు దీపాదాస్ మున్షి లాంటి నాయకులతో ఓ కమిటీ వేసింది.
ఎక్కడ ఎన్నికలొచ్చినా వలసలు సహజమే. కానీ తెలంగాణలో రాజకీయం జెట్ స్పీడ్లో మారిపోతుంది. క్షణక్షణానికి మారుతున్న రాజకీయ ముఖచిత్రం నేతల్ని కుదురుకోకుండా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి పార్టీ మారితే సరిపోదని నిరంతరం మారుతూనే ఉండాలని ఫిక్స్ అవుతున్నారు. అందుకే వలసల్ని ప్రోత్సహించడానికి ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. చివరకు వేరే పార్టీకి వెళ్లిన సొంత పార్టీ నేతలు తిరిగొచ్చినా ఆహ్వానం పలికిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్న పార్టీలు నిన్నటి వరకు తిట్టిన నేతలు కదా అని చూడడం లేదు. అందుకే విమర్శల స్థానంలో ప్రశంసలు కురుస్తున్నాయి. గతంలో గెలిచాక పార్టీలు మారిన నేతలు కొందరైతే ఇప్పుడు గెలుపు ఆశతో గోడ దూకుతున్న నేతలే ఎక్కువవుతున్నారు. 5 ఏళ్లుగా రాసుకు పూసుకు తిరిగిన పార్టీని తమ వర్గంగా చెప్పుకున్న నేతలను ఒక్క క్షణంలో వదిలేస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప్రత్యేకం కాదు. కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. కొద్ది నెలలుగా ఓ రేంజ్లో వలసలు సాగాయి. హస్తం పార్టీ కొత్త నేతలకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చింది. ఇటు బీజేపీ అంచనాల్ని తలక్రిందులయ్యాయి. కష్టంగా మొదటి జాబితా ప్రకటించిన బీజేపీ రెండో జాబితా కోసం అభ్యర్థుల్ని వెతుక్కుంటోంది. కాంగ్రెస్ లిస్టు పూర్తయిన తర్వాత అసంతృప్తుల్ని ఆకర్షించే వ్యూహంలో ఉంది. ఓవరాల్గా ఈ ఎన్నికలు గెలుపు మాత్రమే కీలకంగా మారి ఎవరు ఏమిటని చూడకుండా టికెట్లిచ్చేలా చేశాయి. వలస నేతల హడావిడితో టిక్కెట్లు ఖరారైన అభ్యర్థుల్లో కూడా టెన్షన్ పెరుగుతోంది. ఏ క్షణమైనా టికెట్ క్యాన్సిల్ అవుతుందేమో అనే భయం కూడా వేస్తోంది. టికెట్ దక్కించుకున్న నేత కంటే మరో నేత ఏ కాస్త బలవంతుడని తెలిసినా వెంటనే ప్లేట్లు పిరాయిస్తున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో గతంలో మాదిరిగా టికెట్ రాగానే హమ్మయ్య అనుకునే రోజులు పోయాయి. నామినేషన్ వేసేదాకా, ఇంకా చెప్పాలంటే ఉపసంహరణ గడువు ముగిసేదాకా అభ్యర్థులకు టెన్షన్ తప్పేలా లేదు. ఇదంతా వలసల పుణ్యమే. గెలుపు గుర్రాలకు ఉన్న పోటీనే అని వేరే చెప్పక్కర్లేదు. అదే సమయంలో టికెట్ వచ్చిన కొందరు నేతలు కూడా మరో పార్టీ నుంచైతే విజయావకాశాలుంటాయని చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. 30 రోజుల్లో వేగంగా మారిన తెలంగాణ రాజకీయం పార్టీల్ని, నేతల్ని అంతే వేగంగా మార్చేసింది. దీంతో చివరికి ఎక్కడెవరు బరిలో ఉంటారో చెప్పడం కష్టంగా మారింది. ఇక బీజేపీలో కూడా ఇదే తంతు నడుస్తోంది. పార్టీలోకి నిన్నొచ్చినా ఇవాళొచ్చినా గెలిచే క్యాండిడేట్ అయితే చాలు అనుకుంటున్నారు. సిద్ధాంతాలు, ట్రాక్ రికార్డ్ అని చెప్పుకునే బీజేపీ కూడా గెలుపు అనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తోంది. సస్పెన్షన్ ని ఎత్తేసి మరీ రాజాసింగ్కు అవకాశమిచ్చారు. పార్టీకి లాయలిస్టా కాదా అనే పాయింట్ ని పట్టించుకోవడం లేదు. అభ్యర్థి చుట్టూ వివాదాలున్నాయా అనే మాటకు తావే లేకుండా టికెట్లిచ్చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ కూడా గెలుపు గుర్రాలపై ఆశతోనే ఉన్నా ఆ పార్టీ ఆశిస్తున్న దానికి జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేకుండా పోయింది. నిజానికి దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ ఎన్నికల్లో విజయాల తర్వాత బీజేపీకి వచ్చిన ఊపు చూస్తే ఇక కాంగ్రెస్ లెక్కలో లేదని ఎక్కువ మంది అనుకున్నారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు జరుగుతుందని అనుకున్నారు. కానీ గట్టిగా 6 నెలలు గడిచేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పార్టీలో చేరిన నేతలంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. పార్టీలో చేరేవారు లేకపోగా వెళ్లిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. చేరుకున్న వారిని అట్టిపెట్టుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. స్వామిగౌడ్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్, మోత్కుపల్లి నరసింహులు, రాపోలు ఆనందభాస్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎర్రశేఖర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుష్పలీల, నాగం జనార్దన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇలా అనేక మంది నేతలు చేరారు, వెళ్లిపోయారు. గెలుపు గుర్రాలను ఎంత ఆకర్షించాలి అనుకున్నా బీజేపీ ఆ విషయంలో పూర్తిగా విఫలమైంది. దీంతో తెలంగాణ బీజేపీ గట్టు పరిస్థితుల్లో పడిపోయింది. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని నమ్మి కమలం పార్టీలో చేరిన వారంతా ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. మిగిలిన వారి మీద కూడా అదే పనిగా పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అనేక మంది ఇలా వలసొచ్చిన సీనియర్లు తాము పోటీ చేసేది లేదని చెబుతూ ఉండడంతో హైకమాండ్ కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైతే అతి కష్టం మీద మొదటి జాబితా ప్రకటించారు. రెండో జాబితాలో ప్రకటించడానికి అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ జాబితాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే అసంతృప్తులకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోందని సమాచారం. రాజగోపాల్ రెడ్డి బాటలోనే మరికొంతమంది సీనియర్ నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా అదే పనిగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే 3 ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కొందరు నేతలు జంకుతున్నారు. ఈ జాబితాలో డీకే అరుణ, వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, జితేందర్ రెడ్డి తదితర కీలక నేతలంతా ఉన్నారు. దీంతో మరికొందరు కీలక నేతలు పార్టీని కూడా వీడబోతున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా ఎప్పటికప్పుడు తాము పార్టీ మారడం లేదని ఖండిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు చేసిన వెంటనే జెండా మార్చిన నేతలు చాలా మంది కనిపిస్తారు. ఆ లెక్కను చూస్తే తెలంగాణ బీజేపీ గెలుపు గుర్రాల వేటకు ప్రయత్నించి దారుణంగా విఫలమైందనే చెప్పాలి.
మరోపక్క పార్టీలో చేరిన సీనియర్లు పార్టీకి రాజీనామా చేయడమో సైలెంట్గా ఉండడమో చేస్తున్నారు. మరోపక్క పార్టీలో చేరిన ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం టికెట్లు ఇస్తున్నారు. దీంతో పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నేతలు కొందరు రాజీనామా బాట పడుతున్నారు. పార్టీ కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్నా తమకు సీట్లు ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన డబ్బున్న వాళ్ళకే సీట్లు కేటాయిస్తూ ఉండడంపై ఆ పార్టీ హార్డ్ కోర్ నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరందరికీ సర్ది చెప్పలేక బీజేపీ పెద్దలు తంటాలు పడుతున్నారు. ఓవైపు బలమైన అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు ఉన్న నేతల అసంతృప్తి గుక్క తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఓవరాల్గా బీజేపీ ఎన్నికల వ్యూహంలో అభ్యర్థుల వేటలో పూర్తి స్థాయిలో వెనకబడిపోయిందనే చెప్పాలి. బీజేపీ తొలి జాబితా తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 52 మందితో ప్రకటించిన తొలి జాబితాపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. దీంతో రెండో జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈలోపే అనూహ్యంగా కేవలం ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మరోపక్క ఈ ఎన్నికల్లో బీసీ కార్డునే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ తొలి జాబితాలో ఆ సామాజిక వర్గం నుంచి ఏకంగా 17 మందికి అవకాశమిచ్చింది. రెండో జాబితాలోనూ అలాంటి ప్రాధాన్యమే ఇస్తారని తెలుస్తోంది. బీజేపీ నేపథ్యమే అని మడి కట్టుకోకుండా నియోజకవర్గాల్లో బలమైన ద్వితీయ శ్రేణి బీసీ నాయకులను వెతికి అవకాశమివ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చిన దరఖాస్తులపై ఇతర పార్టీల్లో పరిణామాల నేపథ్యంలో కొత్తగా వస్తున్న అభ్యర్థులపై మరోసారి కసరత్తు చేసి మిగతా అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరుకు ఖరారు చేస్తారని అంచనా వేస్తున్నారు. తొలి జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీలకు అవకాశమిచ్చారు. తొలి జాబితా ప్రకటన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడారు. అటు బీజేపీ జనసేన పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఇస్తారు అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే పార్టీ రెండో జాబితా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఓవరాల్గా గెలుపు గుర్రాల వేటే కీలకంగా మారిన ఎన్నికల్లో ఈ విషయంలో బీఆర్ఎస్ సిట్టింగులను నిలుపుకొని మరోసారి బరిలోకి దిగుతూ ఉంటే కాంగ్రెస్ చాలా దూకుడుగా గెలుపు గుర్రాలను ఆకర్షించి అవకాశమిచ్చింది. అదే సమయంలో బీజేపీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది.